అదేమో మామూలు పిల్లగాలువే. ఊరి వెలుపలో ఒక కాలువ, కానీ ఆయన కళ్ళకి అది కాలువ కనిపించలేదు, యమునా నదిలా కనిపించింది. దృష్టి అండి, దృష్టి. అర్థమవుతుందా? జయదేవుడి కాలంలో ఊరి వెలుపలో ఒక చిన్న కాలువ ఉంది, కానీ ఆయనకి ఆ కాలువ ఎలా కనిపించింది? యమునా నదిలా కనిపించింది. యమునా నది అనగానే వెంటనే కృష్ణుడు కనిపించాడు. అంటే దృష్టిలో ఉంది లోపం ఏదైనా కూడా. కాబట్టి గుణాలు, ఏ కృష్ణ నీ యొక్క గుణములు, మహిమలు, లీలలు, కథలు వింటే చాలు అంగలాభములన్నీ తీరిపోతాయి. అంటే మన మనసులో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా, ఎవరైనా బాధలు ఉంటే కృష్ణుడి కథలు వినాలి అంటారు కదా. కృష్ణ అంటే కథలని మోనేంటారు కదా. ఆ రీతిగా గుణం భూన సుందర సంగమంతే. కాబట్టి ఈ కథలు లీలలు వింతమానం లేదా నా అంగలాభములను కూడా పోతున్నాయి. ఇక నీవెవరు? ఎటువంటి వాడు? రూపం, నీ రూపం ఉందే భూనమంగళమంగళంతే. భూనంలో ఇటువంటి అందగాడు లేడు. పైగా నీకు నాకు జరిగే కళ్యాణం ఉందే. రుక్మిణీదేవి కృష్ణుడికి కళ్యాణం జరుగుతుంది కదా. ఇది రుక్మిణీ కృష్ణుల కళ్యాణం మాత్రం కాదు, భువన కళ్యాణం, అంటే లోక కళ్యాణం. అంటే ఈవిడ ఏం రాస్తుంది? నువ్వు ఎలా అయినా వచ్చి నన్ను అనుగ్రహించి అని కదా. అందుకని కృష్ణ నీకు నాకు జరిగేటువంటి కళ్యాణం కేవలం రుక్మిణి కృష్ణుల కళ్యాణం మాత్రం కాదు, లోక కళ్యాణం. కాబట్టి నీవు నన్ను అనుగ్రహించి రూపం పరం భువన మంగళ మంగళంతే. అంటే మన ఇద్దరి కళ్యాణం కేవలం మన ఇద్దరి కళ్యాణం కాదు, లోక కళ్యాణం. కాబట్టి నీవు నన్ను వచ్చి కాపాడాలి. అచ్యుత, అచ్యుత అంటే శుద్ధిరహిత అని అర్థం. అంటే నాశరహితుడు, అంటే నాశనం లేనటువంటి వాడు కృష్ణుడు. ఆయనకి మరణం లేదు కదా. భగవంతుడికి మరణం లేదు. జీవులకు, మానవులకు, జీవులకు మరణం ఉంటుంది. ఎవడైతే చూస్తాడో వాడు వస్తాడు. కానీ కృష్ణుడు భగవంతుడు కదా, ఆయనకి మరణం లేదు. కాబట్టి ఆయన్ని అచ్యుత అంటారు. అచ్యుత అంటే శుచిరహిత, అంటే నాశరహితుడు. కాబట్టి అచ్యుత ఆ విషయాన్ని చిత్తం అమక్రమే. నీ యొక్క కథ, నీ యొక్క లీల, నీ మాట అనుకుంటేనే చాలు నా మనసు నాకు తెలియకుండా, సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా నీ పైన లగ్నం అవుతుందని రాసింది. మొదటి శ్లోకం విన్నాం. అర్థమైందా? మొదటి శ్లోకం